యేసు శిలువలో పలికిన మాటలను మనము ధ్యానించుచూ ఉన్నాము. ఆయన శ్రమలను, త్యాగమును, వేదనను జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నాము. శిలువ వేయబడిన క్రీస్తును గూర్చి యేసయ్య ముందుగా ప్రవచించెను. ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన ముఖ రూపము చితికిపోయినందున అపేక్షించినంతగా రూపము లేదు. ఆయన మనుషులు చూడనొల్లని వాడాయను. యెషయా గ్రంథము 53:2. ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో 6 గంటల వ్యవధిలో సమస్యలో ఎన్నో భారముతో ఉన్నప్పటికీ కూడా ఆ శిలువలో పలికిన మొదటి మాట యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా 23:34. శిలువలో పలికిన రెండవ మాట, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిత్యముగా మీతో చెబుతున్నాను అనెను. లూకా 23:43. ఈ రెండు మాటలను మేము ధ్యానించి ఉన్నాము. ఈరోజు శిలువలో పలికిన మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను 19:26-27. మరణించుచుండగాను క్రీస్తు తన తల్లికి చేయవలసిన బాధ్యతను మర్చిపోలేదు. ఈ మూడో మాట తన తల్లికి క్రీస్తు రాసి ఇచ్చిన వీలునామాగా ఉన్నది. తన తల్లిని పరామర్శించు బాధ్యతను తన ప్రియ శిష్యుడగు యోహానుకు అప్పగించెను. రాజుగా దావీదు సౌలునకు భయపడి పారిపోవుచుండగా తన తల్లిదండ్రుల బాధ్యతను మోయాబు రాజుకు అప్పగించెను. దేవుడు నాకు ఏమి చేయున్నది, నేను తలుచుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీతో ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసెను. 1 సాముయేలు 22:3. లోకానుసారమైన తల్లి కుమారుడు అను బంధత్వము పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవదూత చెప్పినప్పటి నుండి ప్రారంభం ఆయను. లూకా 1:35. ప్రసవించుటకు సత్రములో కూడా చోటు లేక అల్లాడెను. యేసుక్రీస్తును బట్టి మరియా ఎన్నో శ్రమలను అనుభవించవలసి వచ్చెను. సిమియోను ప్రవచన రీత్యా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని మాట్లాడాను. ఆ ఖడ్గము ఏమిటి? అది క్రీస్తు శిలువ మరణమే. యేసుక్రీస్తు మరియా గర్భమందు పుట్టిన తర్వాత యోసేపు మరియలకు కొంతమంది కుమారులు కుమార్తెలు జన్మించిరని మార్కు 6:3 ద్వారా తెలుసుకొంచు ఉన్నాము. అయితే మరియా భర్తయగు యోసేపు ఎక్కువ కాలము జీవించలేదని చరిత్రకారులు చెప్పుచూ ఉన్నారు. యేసుక్రీస్తు తన సొంత సహోదరులకు మరియను అప్పగింపలేదు. దానికి కారణము బైబిల్ ప్రవచనము నెరవేర్చవలసి ఉండెనో. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొను వాడెవడునూ లేకపోయెను. యేషయా 51:18. నీ తల్లిని తండ్రిని సన్మానించుమో అనునది ధర్మశాస్త్రము యొక్క నియమము కదా. నిర్గమకాండము 10:12. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సామెతల గ్రంథము 23:22. తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని అప్పగించిన తర్వాత క్రీస్తు ముఖములో నెమ్మది స్పష్టముగా కనబడి ఉండెను. దేవుని బిడలారా, మీ తల్లిదండ్రులను ఘనపరచెదరా? మీరు వారిని ఎలాగూ చూచుచున్నారు?
ఎలాగో ప్రేమించున్నారు. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పటికీ కూడా తల్లి బాధ్యతను మర్చిపోలా, తనకు కలిగిన శిష్యుని బాధ్యతను మర్చిపోలా. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన బాధ్యత, తల్లి పట్ల కలిగిన బాధ్యత మర్చిపోవడానికి వీలు లేదు. కుమారుల పట్ల కలిగిన బాధ్యత మర్చిపోవడానికి వీలు లేదు. శిష్యులకు పట్ల కలిగిన బాధ్యత మర్చిపోవడానికి వీలు లేదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను ఎస్ పోషించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను వారు మర్చిపోయి తల్లిదండ్రులను పెంచవలసి, తల్లిదండ్రులను సన్మానించవలసింది పోయి, తల్లిదండ్రుల యొక్క మాటను వినవలసింది పోయి, ఈరోజు వారికి వచ్చిన తలంపుల ద్వారా తల్లిదండ్రులను, వారి కలిగిన బిజీ, వారి కలిగిన ఉద్యోగం ద్వారా తల్లిదండ్రులను వారు ఈరోజు అనాథాశ్రయము, వృద్ధాశ్రయంలో పెడుతున్నారు. ఎంత విచారము! కన్న తల్లిని ఏ విధంగా మమ్మల్ని పెంచగలిగారో అదే రీతిగా మేము ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత మా మీద ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ఆకాశమునకును భూమికి మధ్య వ్రేలాడుతూ కూడా తల్లి బాధ్యత మర్చిపోలేదు. చూడండి ఎంత గొప్ప ప్రేమ అండి. ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా తల్లి బాధ్యతను, తండ్రి బాధ్యతను, పిల్లల బాధ్యతను మర్చిపోకుండా మనం ఒక బాధ్యత కలిగి వారికంటూ ఒక ఆదరణ, వారికంటూ ఒక ధైర్యము, వారికంటూ ఒక గొప్ప మార్గము తెరిచి వారికి వీలునామా రాసినట్లుగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు యోహాను మరియను యోహానుకు అప్పగించారో అదే రీతిగా ఈరోజు మేము తగిన బాధ్యతలో మేము తల్లి పట్ల, తండ్రి పట్ల, కుమారుల పట్ల చెయ్యవలసి ఉంది. కాబట్టి ఈ బాధ్యతలు మర్చిపోకుండా ఒక తీర్మానం తీసుకుందాం. ఆ ప్రభు అంత గొప్పగా తీర్మానం తీసుకొని ఒక బాధ్యతను నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఈరోజు ఈ 3వ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మేము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా క్రీస్తు నీ కొరకు, నా కొరకు అంతగా ఆ శిక్షను, ఆ శ్రమలను భరించాడు. ఆ శ్రమలో ఉన్నప్పటికీ కూడా తల్లి బాధ్యతను మర్చిపోకుండా, శిష్యుడి యొక్క బాధ్యతను మర్చిపోకుండా ఏ విధంగా నెరవేర్చాడో అదే రీతిగా ఈరోజు భూమి మీద జీవించిన కొంతకాలం అయినప్పటికీ గొప్ప బాధ్యతను నెరవేరుస్తూ వారికి గొప్ప వీలునామా అనే ఒక ధైర్యమును, గొప్ప ఆదరణను కలిగించేలా ఈరోజు నీ జీవితము, మా జీవితము ఉండాలి అనే సత్యాన్ని దేవుడు ఈరోజు నీతో, నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు పరిశుద్ధుడు, రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.